రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఇవాల్టి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు దంపతులు పుణ్య స్నానం ఆచరించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నేటి నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. ఏర్పాట్లలో భాగంగా 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం సీఎం దంపతులు కాళేశ్వరం వెళ్లనున్నారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సరస్వతి ఘాట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సరస్వతి పుష్కర ఘాట్ లో రేవంత్ ఫ్యామిలీ పుణ్య స్నానం ఆచరించనుంది. అనంతరం కాళేశ్వర స్వామిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. 10 అడుగుల సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించనున్నారు. 86 వసతి గృహాలను ప్రారంభిస్తారు. ఇక 12 రోజుల పాటు త్రివేణి సంగమంలో కాశీ పండితులతో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. రోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యాగాలు కొనసాగుతాయి. రోజు సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు నవరత్నమాల హారతి ఇస్తారు. ప్రతిరోజు రాత్రి కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల కోసం కాళేశ్వరంలో టెంట్ సిటీ ఏర్పాటు చేయగా సరస్వతి పుష్కరాలకు 3,500 మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలతో పాటు 36 మంది వైద్యులు, 450 మంది వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. Kuda payah apa dia? రైట్ తెలంగాణలో ఇవాల్టి నుంచి సరస్వతి పుష్కరాలైతే ప్రారంభమయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు దంపతులు పుణ్య స్నానం ఆచరించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నేటి నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. ఏర్పాట్లలో భాగంగా 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం సీఎం దంపతులు కాళేశ్వరం వెళ్లనున్నారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సరస్వతి ఘాట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సరస్వతి పుష్కర ఘాట్ లో రేవంత్ ఫ్యామిలీ పుణ్య స్నానం ఆచరించనుంది. అనంతరం కాళేశ్వర స్వామిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. 10 అడుగుల సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించనున్నారు. 86 వసతి గృహాలను ప్రారంభిస్తారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి ఫోన్ లైన్ లో చంద్రశేఖర్ అందిస్తారు మరింత సమాచారం. చంద్రశేఖర్ చెప్పండి. తెలుసు సాగర్, ఈ రోజు నుండి ఈ నెల 26 వరకు అంటే 12 రోజుల పాటు అంతర్వాహిని సరస్వతి పురస్కారాలు అయితే ప్రారంభమయ్యాయి.
కాళేశ్వరంలోని కాళేశ్వరంకి మొత్తం పుష్కర అయితే సంతరించిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయమే గణపతి పూజతో మొదలయ్యి ఇటు తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిల శ్రీధరబాబు సతీ సమేతంగా ఇటు కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఇటు మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ఉదయమే 5:44 పుణ్యస్నానం ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరంలోని టెంట్ సిటీకి చేరుకోనున్న నేపథ్యంలో చేరుకోనున్నారు. ఇటు 5:35 ఇటు శ్రీ సరస్వతి దేవి 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహంతో పాటు ఇటు సరస్వతి ఘాటును ఇటు 86 వసతి గృహాలతో పాటు ఈ హారతి ఇచ్చే ప్రదేశాన్ని మొత్తం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి మొదటిగా ప్రారంభించిన అనంతరం 6 గంటలకు ఇటు రేవంత్ రెడ్డి దంపతులు పుష్కర స్నానం త్రివేణి సంగమంలో ఆచరించనున్నారు. ఇటు వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికే విధంగా ఇటు పీఠాధిపతులు వేద శ్రీవచనాలు ఇవ్వనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లన్నీ అయితే ముఖ్యమంత్రి రాక కోసం మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అక్కడి నుండి ముఖ్యమంత్రి నవరాత్రి హారతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అక్కడి నుంచి తిరిగి అతను హైదరాబాద్ కు ప్రయాణం నేపథ్యంలో ఇటు అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. 12 రోజుల పాటు జరిగే ఈ యొక్క పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర నుండి లక్షలాదిగా భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు వేడి తీవ్రత బాగా ఉన్న నేపథ్యంలో ఇటు భక్తులు చేద తినడానికి చలువ పండిళ్లు, టెంట్ సిటీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు వారికి మంచినీరు సదుపాయం కానీ ఇటు వైద్య సదుపాయం కానీ అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి వారు త్రివేణి సంగమంలో వారు పుణ్యస్నానం ఆచరించి ఆ దేవాలయానికి చేరుకొని వారు అక్కడ దేవాలయంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో వారు దేవుడికి అభిషేకాలు చేసి తిరిగి కుటుంబ సమేతంగా విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు తెలంగాణ మంత్రి దుద్దిల శ్రీధరబాబు స్వయంగా అక్కడ ఉండి పర్యటన చేస్తున్న అక్కడ స్వయంగా ఉండి తను ఆ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇటు కలెక్టర్ తో పాటు ఇటు జిల్లా ఎస్పీ అంతా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు కానీ ఇటు భక్తులకు రానున్న భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ 12 రోజుల పాటు జరిగే ఈ సరస్వతి పుష్కరాలని ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని అయితే అటు యంత్రాంగం మొత్తం మీద సన్నిహితమైంది. శిరీష, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని పోరా ప్రాంతం నాదిర్ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ దాడుల్లో ఒక ఉగ్రవాది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక నాడార్, త్రాల్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. గత 48 గంటల్లో కాశ్మీర్లో ఇది 2వ ఎన్కౌంటర్ ఘటన అని అధికారులు తెలిపారు.
రైట్. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని పొరా ప్రాంతం నాదిర్ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు అధికారులు వెల్లడించారు. రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు. అది మనకి పుల్వామా జిల్లా, జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఇది రెండోసారి ఉగ్రవాదులు మరోసారి కాల్పులకి తెగబడ్డారు. భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు అక్రమంగా ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా భద్రతా బలగాలు అలర్ట్ గా ఉండటంతో వెంటనే తిప్పికొట్టారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే టెర్రరిస్టులకు ఇటు భారత్ బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ కాల్పుల్లో భాగంగా ఒక టెర్రరిస్ట్ హతమైనట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇక మొన్న కూడా అంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాల్లో భాగంగా ఈ యొక్క సీజ్ ఫైరింగ్ కి సంబంధించి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అంటే పిఓకే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున టెర్రరిస్ట్ స్థావరాలను భారత్ గుర్తించింది ఇప్పటికే. సో 9 స్థావరాలను ధ్వంసం కూడా చేసింది. ఇక మిగిలిన కొన్ని స్థావరాలు టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నట్టుగా కూడా భారత్ అధికారికంగా గుర్తించి ఖచ్చితంగా వాటిని పాకిస్తాన్ సంబంధించి చర్యలు తీసుకుంటారా లేదంటే భారత్ తీసుకోమంటారా అనేది కూడా హెచ్చరిక పాకిస్తాన్ కి జారీ చేసింది. సో ఇప్పుడు టెర్రరిస్టులు మరోసారి తెగబడ్డారు. మొన్న కూడా భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు అక్కడ పిఓకి ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్ఓసి ప్రాంతంలో మన వైపు కాల్పులకి తెగబడేందుకు ప్రయత్నం చేశారు. ఆ కాల్పుల్లో భాగంగా 4 టెర్రరిస్టులు హతమైన సంగతి అందరికీ తెలిసిన విషయం. మరోసారి కాల్పులకి టెర్రరిస్టులు తెగబడ్డారు పుల్వామా జిల్లాలోని. సో ఇప్పుడు టెర్రరిస్టులకి భారత్ బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. సో వారు ఒక ప్రాంతంలో నెక్కి ఉన్నట్లుగా కూడా భారత్ బలగాలు గుర్తించాయి. ఖచ్చితంగా వారిని హతం చేసేందుకు భారత బలగాలు చుట్టుముట్టి కాల్పులకు సంబంధించి కాల్పులు జరుగుతున్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ఇక నాదిర్ గ్రామంలో మొత్తం 3 ఉగ్రవాదులు ఉన్నట్టుగా కూడా మనకి అధికారిక సమాచారం ఉంటుంది. ఎందుకంటే మనకి 48 గంటల్లో కూడా ఇది రెండో ఎన్కౌంటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే 48 గంటల్లోనే మరోసారి ఉగ్రవాదులు భారత్ వైపు చొచ్చుకొచ్చేందుకు భారత వైపు బలగాలు అంటే కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. సో భారత్ బలగాలు అలర్ట్ గా ఉండడం వల్లనే ఈ యొక్క టెర్రరిస్టుల యొక్క స్థావరాలను గుర్తించడం కానీ టెర్రరిస్టులు మన వైపు వస్తున్నప్పుడు వెంటనే అలర్ట్ గా ఉండి మనం దాడులు చేస్తున్నప్పుడు దానిలో భాగంగా టెర్రరిస్టులు హతమవుతున్నారు. సో లేదంటే మనకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం మనం ఈ యొక్క పెహల్గామ్ టూరిస్ట్ ప్రాంతంలో కూడా 4 టెర్రరిస్టులు అక్రమంగా భారత్ వైపుకి వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో మరోసారి టెర్రరిస్టులు తెగబడుతున్నారు. సో ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య భారత్ తీసుకోబోతుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అనేక సార్లు హెచ్చరించారు, మొన్న కూడా హెచ్చరించారు. ఎవరైతే భారత్ వైపు టెర్రరిస్టులు అక్రమంగా వస్తారో దాడులు చేస్తారో దాన్ని మేము యుద్ధంగానే భావిస్తాం, దాన్ని యుద్ధంగానే చూస్తామని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి సో ఇది 48 గంటల్లోనే మరోసారి టెర్రరిస్టులు భారత్ వైపు చొచ్చుకొచ్చేందుకు భారత బలగాల వైపు కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. సో వెంటనే భారత్ బలగాలు తిప్పికొట్టడంతో ఒక 2 టెర్రరిస్టులు చనిపోయినట్టు చెప్తున్నారు. అధికారికంగా మాత్రం ఒక్కరు చనిపోయినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇక చూడాలి మరి కాసేపట్లో కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక నాదిర్ గ్రామంలో మాత్రం భారత బలగాలకి టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సైదుల్.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతోంది. నగర వ్యాప్తంగా మేఘాలు అలుముకోవడంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, అత్తాపూర్, ఫలక్నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వేసవి ఎండలతో సతమతమవుతున్న నగర ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. గత 2 రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై మేఘాలు ఆవరించి ఉండటంతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుండటంతో ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. శిరీష, ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు స్థాయి వర్షం అయితే కురుస్తా ఉంది. చాలా ఏరియాలలో కూడా ఈ వర్షం అయితే ఇప్పటికే ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, అత్తాపూర్, అల్వాల్, సికింద్రాబాద్, ఫలక్నుమా, ఓల్డ్ సిటీ, ఖైరతాబాద్, చింతల్ ఏరియాలలో ఒక మోస్తరు వర్షం కురుస్తా ఉంది. ముఖ్యంగా ఉదయం ఇప్పుడు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో రోడ్లన్నీ కూడా జామయ్యాయి. ఒకవైపు ఇప్పటికే ఆఫీసులకు వెళ్లే వారు కూడా ఇప్పటికే ఇటు ఆల్టర్నేట్ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు రోడ్లపై ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ కూడా ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసినట్టయితే వేసవితో ఎండలకు సతమతమైనటువంటి నగర ప్రజలకు కాస్త ఈ చల్లదనంతో ఉపశమనం దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం కాగానే గత 2 రోజుల నుంచి కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సో దీంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే కురుస్తా ఉన్నటువంటి వర్షాలు కాస్త ఆ నగర జీవికి ఎండ నుంచి ఉపశమనం దక్కిందనుకోవచ్చు. కానీ ఆఫీసులకు వెళ్లే వారైతే ఇబ్బందులు పడుతా ఉన్నారు. ఏదైనా పనులపై బయటకు వెళ్లేవారు, ఇతర పనుల నిమిత్తం రోడ్లపై బయటకు ప్రయాణాలు చేసేవారైతే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లే మహిళలు కూడా ఇబ్బందులు పడుతా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది. మరొక 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. మరొక వైపు జిల్లాల్లో చూసుకున్నట్టయితే ఇటు వికారాబాద్ జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లా కావచ్చు, అదేవిధంగా ఏటూరు నాగారం జిల్లా, ఇటు మండలాల్లో కావచ్చు, నిన్న చూసుకున్నట్టయితే నిన్న తెల్లవారుజాము నుంచే వర్షం అక్కడ కురుస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రైతన్నలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పంట చేతికి వచ్చే సమయం వడ్లన్నీ కూడా ఇటు కళ్ళలో కావచ్చు, అదేవిధంగా ఇతర ఇటు ఐకేపీ మార్కెట్ సెంటర్లలో కావచ్చు ఉన్నటువంటి ధాన్యం తడుస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతన్నలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చాలా వరకు కూడా ఇంకా కొంతమంది పంట ఇంకా కూడా ఇప్పుడు వరి కోతలు కోయని పరిస్థితి కొంతమంది రైతులు ఉన్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. వీరందరికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే నిన్న చూసుకున్నట్టయితే నిన్న సాయంత్రం మంత్రి సీతక్క నిన్న అక్కడ ఏదైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని అక్కడికే క్షేత్రస్థాయికి వెళ్లి అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్ లో మరొక 3 నుంచి 4 రోజుల వరకు ఇట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. నగరంలో అక్కడక్కడ ఇట్లాంటి మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. రోజంతా ఎండ, అదేవిధంగా సాయంత్రం కాగానే
వర్షం వచ్చే అవకాశం ఇంకో 5 రోజుల పాటు ఈ విధంగానే ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదేవైపు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇటు దిల్సుఖ్ నగర్, అదేవిధంగా ఇటు కోటి, పంజాగుట్ట, హమీర్పేట, అదేవిధంగా ఇటు అల్వాల్ వరకు కూడా ఇటు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కుకట్పల్లిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అయితే భారీగా దంచుకుంటా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ 9 గంటల తర్వాత ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శిరీష. ఓకే రాజు, థ్యాంక్ యూ. క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయి చరణ్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఇంటికి ఆధారమైన సాయి చరణ్ క్యాన్సర్ బారిన పడడంతో అతని చికిత్సకు కుటుంబ సభ్యులు ఇంటిని అమ్మేశారు. అయినప్పటికీ చికిత్సకు అవసరమైనంత డబ్బులు సరిపోకపోవడంతో సీఎంను కలిసి గతంలో తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చలించిన రేవంత్ రెడ్డి సాయి చరణ్ చికిత్స 5 లక్షలకు మంజూరు చేశారు. అలాగే చికిత్సకు అదనంగా వ్యయమైన మరో 7 లక్షలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాలని ఆదేశించడంతో ఆ మొత్తాన్ని అధికారులు అందజేశారు. చికిత్స చేయించుకున్న సాయి చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని సీఎం సాయి చరణ్ కు సూచించారు. రైట్. విశాఖ వేపగుంట కృష్ణరాయపురంలోని పేస్ట్రీ చెఫ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పేస్ట్రీ చెఫ్ లో చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్న సహస్ర అనే 11 ఏళ్ల బాలిక అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆహార భద్రతా తనిఖీ అధికారులు, జీవీఎంసీ శానిటరీ ఇన్ఫెక్షన్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బేకరీలో ఉన్న వివిధ ఆహార పదార్థాల నమూనాలు సేకరించి వాటి నాణ్యత పరిణామాల కోసం హైదరాబాద్ ల్యాబ్ కి పంపిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. రెండు రోజుల్లో 90 చోరీలకు పాల్పడిన గజ దొంగను క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు. 2 రాష్ట్రాల గజ దొంగ తిప్పరాజు రామకృష్ణని అరెస్టు చేసి నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించారు. ద్వారకానగర్, మధురానగర్, రాధామాధవ్ టవర్స్ ప్లాట్లలో నిందితుడు భారీగా చోరీకి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి 23 తులాల బంగారం, ₹1,00,000 నగదు చోరీ చేసినట్లు క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు వెల్లడించారు. 2 రాష్ట్రాలను గజగజలాడిస్తున్న గజ దొంగను పట్టుకున్నందు గురించి డోర్ నెంబరు 492635 1వ అంతస్తులోని ప్లాట్ఫామ్ నెంబరు 102 రాధామాధవ్ టవర్స్ మధురానగర్ విశాఖపట్నం సిటీలో నిర్వహిస్తున్న కంప్లైంట్ అయిన మరకాని కృష్ణ గారు తన అమ్మమ్మ గారి వర్ధంతికి వెళ్లడానికి గాను తన ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్ళగా వారి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉందని తెలియపరిచారు. తన ఇంటి బెడ్రూమ్ లోని మంచం మీద వారి బీరువా పట్టుకొని పెట్టినట్లు మరియు బీరువా తలుపు పగలగొట్టి ఉందని, తన బీరువా నందు ఇచ్చిన బంగారు ఆభరణాలు సుమారు 23 తులాలు మరియు 1 లక్ష నగదు మొత్తం ₹6,75,000 విలువైనవి కనిపించకుండా పోయినాయని మరియు సదరు బంగారము మరియు డబ్బులు ఎవరో గుర్తు తెలియని నేరస్తులు తన ఇంటిలోకి తలుపు తాళం పగలగొట్టి ప్రవేశించి తొలగించారని ద్వారకా క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దాని మీద కంప్లైంట్ గారు క్రైమ్ నెంబరు 33/25 అండర్ సెక్షన్ 251 క్లాస్ 4 305 క్లాస్ ఏ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.